బండి పక్కన కాపు. ఏంది బాబు మీరు ట్రిపుల్ రైడింగ్ వెళ్తున్నారు? తలకు హెల్మెట్ కూడా లేదు కదా, ఇంతకు ఎక్కడికి వెళ్తున్నారు మీరు? సార్ నాకు హాస్టల్లో సీట్ వచ్చింది, వదిలిరాడానికి పోతున్నారు. ఇడిసానికి పోతున్నా. ఇప్పుడు ఏంటి? కనీసం నీకు డ్రైవింగ్ లైసెన్స్ అని ఉందా? తాగినట్టున్నావు కదా, స్మెల్ కూడా వస్తుంది. అబ్బా అవన్నీ ఎందుకు సార్ మీకు? ఫైన్ ఎంత వేసుకుంటారు వేసుకోండి. ఇలా కాదు గాని బండి పక్కలు కాపి మా సార్ కలవన్నాడు. హలో అన్నా, రోడ్డు పక్కన పోలీసులు నా బండి ఆపినారనా అని నీ పేరు చెప్తానని ఇడసలేరు. ఒకసారి మాట్లాడనా? సార్ పంపించేస్తాం సార్. సార్ సర్లే తమ్ముడు, జాగ్రత్తగా వెళ్ళండి. ఒక విషయం గుర్తుపెట్టుకోండి తమ్ముడు, మేము ఇక్కడ ఉన్నది ఫైన్లు వేయడానికి కాదు, మీ సేఫ్టీ గురించి. రే పవన్, రే లేరా. అరే పవన్, పవన్ లేరా. పవన్ లేరా. రే రే పవన్, పవన్ లేరా. రే పవన్ లేరా. రే పవన్ ఒక్కసారి కళ్ళు తెరుచురా. రే పవన్ లేరా. రే ఒక్కసారి లేరా. అప్పుడు హెల్మెట్ అడిగితే రికమెండేషన్ మీద వచ్చేసావు. ఇప్పుడు వీడిని బ్రతికించడానికి ఎవరు రికమెండేషన్ తీసుకొని వస్తావు? మేము కేవలం చట్టాలను కాపాడే వాళ్ళమే కాదు, మీ జీవితాలను కూడా కాపాడే వాళ్ళం. ఎందుకు చెప్తున్నామో అర్థం చేసుకోండి. వారికి యూనిఫామ్ కేవలం వస్త్రం కాదు, అది వారు మనకై మోసే బాధ్యత, మేమున్నామని చెప్పే ధైర్యం, వారు మనకై చేసే ఎన్నో త్యాగాలకు చిహ్నం. వారి బాధ్యతలకు ఎన్నడూ సెలవు ఉండదు, ఏ పండుగ ఉండదు. మనం చేసుకునే సంబరాలకు మాత్రం వాళ్ళు చెమట చిందిస్తూనే ఉంటారు. రాత్రంతా కాపలా కాసి మనం ప్రశాంతంగా నిద్రించేలా చేసే నిజమైన హీరోలు పోలీసులు. డ్యూటీ పేరుతో ప్రజల కోసం ప్రాణాల్ని సైతం పణంగా పెట్టే ప్రతి ఒక్క పోలీస్ కి ఇదే మా సెల్యూట్.